అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ అనుచరులు ముఖ్య నాయకులు గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అందిన కాడికి దోచుకున్నారు, భూ కబ్జా చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తాజాగా ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటికే 2000 ఎకరాల పైచిలకు ప్రభుత్వ భూములు బీఆర్ఎస్ నేతల కబ్జాల్లో ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే దాదాపు 500 ఎకరాల వరకు తిరిగి ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. దానిలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు, దిగువ శ్రేణి నాయకులు ఉన్నారు. వీళ్ళందరి మీద ఎవరైతే అప్పగించారో ప్రభుత్వ భూమిని దర్జాగా అనుభవిస్తున్నారో వారిపైన కొరడా జులిపించడానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే కేటీఆర్ ముఖ్య అనుచరుడు సిరిసిల్లలో అతన్ని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగింది. ఆయన బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. అయితే ఇదంతా కక్ష సాధింపు ధోరణితోనే ఉంది. మీ పక్షాన నేను పోరాటం చేస్తా, న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కేటీఆర్ అష్యూరెన్స్ ఇచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వ భూమిని ఎట్టి పరిస్థితుల్లో అనుభవించడానికి వీల్లేదు, అసైన్ భూములని మళ్ళీ ప్రభుత్వానికి అప్పగించాల్సిందే అనే ఆదేశాలు ఇటు జిల్లా స్థాయి అధికారుల నుంచి జారీ చేయబడ్డాయి. దీనికి ఎక్కడికక్కడ గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే జిల్లా కలెక్టర్ వారికి పర్యవేక్షిస్తున్నారు. ఎన్ని ఎకరాలు ల్యాండ్ కబ్జాకు గురైంది, మళ్ళీ ఎలా స్వాధీనం చేసుకోవాలి అనే కోణంలో పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. మొత్తం మీద భూ కబ్జా రాయిళ్ళ గుండెల్లో గుబులు రేగుతుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు దర్జాగా అన్నింటా తామై చక్రం తిప్పినటువంటి దిగువ శ్రేణి నాయకులకి ఇప్పుడు కష్టాలు తప్పేయట్లేదు. చేసినటువంటి పాపానికి పరిహారం చెల్లించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందనే చర్చ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతుంది. దీని పట్ల ఇప్పటికే రెవెన్యూ అధికారులు సైతం కేసులు ఎదుర్కొంటున్నారు. ఎంఆర్ఓను సైతం అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం మీద ఇది ఎటు దారితీస్తుంది, ఎవరి మెడకు ఈ ఉచ్చు బిగుస్తుంది అనేది వేచి చూడాల్సిందే. విడుదల సుమంతుతో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీబడి. సో మన దగ్గర ఈరోజు ఇద్దరు మహానుభావులు వచ్చారు. సో ఒక వ్యక్తి శ్రీ కూరవేణి నర్సయ్య సారంపల్లి నుంచి వచ్చారు. సో ఆయన 2018 నుంచి 464 సర్వే నెంబర్లో 5 ఎకర్ అక్రమంగా తీసుకొని ఉంటారు. సో దాదాపుగా 6 టైమ్స్ రైతు బంధు మొత్తం తీసుకున్నారు. దీంతోపాటు పిఎం కిసాన్ కూడా తీసుకొని ఉంటారు. సో ఈరోజు మంచితనంతో వచ్చి పాస్బుక్ సరెండర్ చేస్తున్నారు సారు. సో అదేవిధంగా మండేపల్లి నుంచి మూసా లింగం గారు కూడా మనతో పాటు ఉన్నారు. వీళ్ళు కూడా 365 సర్వే నెంబర్లో 1 ఏకర్ లావణి పట్ట అక్రమంగా తీసుకొని ఉంటారు. వీళ్ళు కూడా ఈరోజు వచ్చి మంచితనంతో మాకు ఈ ల్యాండ్ సరెండర్ చేస్తున్నారు. సో ఈ ఆల్సో 6 టైమ్స్ అది రైతు బంధు తీసుకున్నారు. పిఎం కిసాన్ కూడా తీసుకొని ఉంటారు. అది పర్యవేక్షణ చేసి మీకు చెప్పడం జరుగుతుంది పూర్తి అది. సో మీరు వచ్చేసి మాకు సరెండర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.